గన్నవరం మండలం కేసరపల్లి న్యూ కాలనీ అభివృద్ధి కమిటీ సభ్యులు రెవెన్యూ అధికారులు చేపట్టిన సర్వేను అడ్డుకున్నారు. ఇది ఎయిర్పోర్టు స్థలం అంటూ ఎయిర్పోర్టు అధికారులు ప్రహరీ గోడ నిర్మాణం చేపట్టడానికి సిద్ధపడ్డారు. దాని నిమిత్తం కాలనీ వాసులు గుడివాడ ఆర్డీఓను కలిసి తమకు న్యాయం చేయాలని, ఇరువురి డాక్యుమెంట్స్ దగ్గర ఉంచి సర్వే చేయించాలని కోరారు. ఆర్డీఓ కార్యాలయం సిబ్బంది స్థానిక వీఆర్ఓ సమక్షంలో సర్వే చేయడానికి వచ్చారు. ఈ సర్వేకు కేసరపల్లి న్యూ కాలనీ డెవలప్మెంట్ కమిటీ సభ్యులు వారి దగ్గర ఉన్న ఒరిజినల్ రికార్డులు పరిశీలన నిమిత్తం 283/14.80 సెంట్లు భూమి సంబంధించిన 283 సర్వే నంబరుకు సంబంధించిన 19.25 సెంట్లు రికార్డులు ఎయిర్పోర్ట్ వారు సమర్పించలేదు. ఎయిర్పోర్ట్ అధికారులు తమ వద్ద ఉన్న డాక్యుమెంట్స్ చూపించకపోవడంతో కేసరపల్లి అంబేద్కర్ నగర్ వాసులు సర్వే చేయటకు అంగీకరించలేదు. ఈ విషయమై ఆర్డీఓకి సమాచారం అందజేసి తదుపరి అభిప్రాయం కాలనీ వాసులకు తెలియజేస్తామని తెలిపారు. ఎయిర్పోర్ట్ సిబ్బంది పూర్తి ఆధారాలతో 19.25 సెంట్లకు సంబంధించిన రికార్డులతో రావాలని రెవెన్యూ సిబ్బంది తెలియజేశారు. మీరు మండల స్థాయిలో లేదు కాబట్టి డివిజన్ స్థాయికి వచ్చారు. ఆర్డీఓ గారు ఏం చెప్తారంటే అసలు ఫిజికల్గా భూమి మీద రోడ్ ఏమైనా ఫామ్ అయిందా, లేదంటే అందుకు బిల్డింగ్ పెట్టారా, లేదంటే లేదంటే భూమి యొక్క పొజిషన్ చెప్తే అది మీద నాదా అనేది టైటిల్ నిర్ధారిస్తుంది. అసలు భూమి మీద ఏముంది, ఎంత మిగిలింది, కట్టిన దాని ప్రకారంగా ఎంత పోతే మిగిలింది, ఎంత మిగిలింది, అంత రోడ్డు ఎంత పోయింది, మిగిలిన అంత భూమి ఉంది అనేది సర్వే చేసి మన రిపోర్ట్ ఇస్తేనే కానీ ఆ మిగిలిన భూమి మీద దీనికి సంబంధించిన డాక్యుమెంట్ వీళ్ళ దగ్గరే ఉన్నాయి, వాళ్ళ దగ్గర ఉన్నాయి ఏంటో చూసి అప్పుడు ఫైనల్ చేస్తారు. అసలు ఈ సర్వే చేయకుండా 45లో ఈ భూమి అంతా ఉంది, జమీందారు భూమి. ఎయిర్పోర్ట్ కింద 143 తీసుకున్నారు. ఎయిర్పోర్ట్ డైరెక్టర్ గారికి ఫోన్ చేశారు. చేసి ఈ విషయం అడిగితే ఆయన ఏమన్నారంటే, రెవెన్యూ వాళ్ళని పొలం సర్వే చేయమన్నాం, సర్వే చేయలేదు సార్ అని చెప్పాడు. వెంటనే ఎంఆర్ఓ గారిని కాన్ఫరెన్స్ తీసుకుని మాట్లాడారు. రికార్డులు అన్నారు. ఎమ్మెల్యే గారు ఏమన్నారంటే, వాళ్ళకు చేసింది రిజిస్ట్రేషన్ చేసింది జమీందారు గారు, వేరుగా చేసింది కూడా జమీందారు గారు కాబట్టి ఫేక్ ఎందుకు అవుతున్నారు. లేదు, ఎయిర్పోర్ట్ వాళ్ళకి కాగితాలు దొరికినాయి అంట, వీళ్ళది ఫేక్ అన్నారు. వచ్చింది లాయర్ ఎంఆర్ఓ గారు వచ్చి సమాధానం చెప్పాలా. ఎంఆర్ఓ గారు రాడు, జూన్ 30 రావాలి, రాలేదు. ఆయన వచ్చి అంతకుముందు రాలి, అంతకుముందు వచ్చి ఏం చెప్పండి, నేను సర్ ప్రోగ్రాంలో ఉన్నాను, ఈ ఓట్ల లిస్టు తయారు ఉన్నాను, ఎయిర్పోర్ట్ వాళ్ళు మాది అంటున్నారు కాబట్టి నేను సర్వే చేయాలంటే కంప్లైంట్ పెట్టి పర్లేదు, కేసు పెట్టి వస్తాం, సర్వీస్ అదే చూసుకుంటాం అని చెప్పా. ఆవిడ పెట్టలా. నేను అప్పుడు చెప్పా, నీ దగ్గర ఉన్న రికార్డు నీ లాయర్ నీదే అంటాడు, మా లాయర్ గారు మాదే అంటాడు, మేమే చూస్తాం అంటాడు. మధ్య మార్గంగా ఎవరైనా తెలిసి సీనియర్ లాయర్తో మాట్లాడు, వాళ్ళ దగ్గర నా రికార్డు తీసుకొస్తా, లేదు నువ్వు తీసుకురా, లేదు మా ఇంటికి రా, లేదు అంటావా కేసరపల్లిలో కమిటీలు గట్టిగానే చెప్పాం. లీగల్గా చట్టబద్ధంగా మీకు ఎంత ఇస్తామో అంతే, ఎంత వస్తుందో అంతే ఇస్తాం. అయినా ఇప్పటికీ మేము 7 లక్షలు ఖర్చు పెట్టాం మీ వల్ల, నేను అంత ఖర్చు పెట్టాను, ఎన్ని ఖర్చు అని అనవసరం అని చెప్పాం. తర్వాత ఆ రోజు వాళ్ళ తమ్ముడు తీసుకొచ్చి లైబ్రరీలో మాట్లాడుతూ ఉండగా కొంచెం అక్కడ తోసుకోవడం జరిగింది. అది ఎవరో వీడియో తీశారు, అమ్ముడు పెట్టారు. అమ్ముడు నాకు కోర్టు మేనేజ్ లేని వాళ్ళు మేనేజ్ చేయడం, వాళ్ళు దొంగ సర్టిఫికేట్లు ఇవ్వడం, దానిలో భాగంగా మనం కొడుకు ఏంటని అడిగితే మీరు కొడుకు తీసుకోమన్నారు. సరే, వాళ్ళు పొరపాటు చేశారా, వాళ్ళు స్వార్థం కోసం చేశారా, అది ఒక అయితే ఇప్పుడు వచ్చే సమస్య ఏంటంటే